బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అబాసుపాలు చేసేందుకు కుట్రలు పన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపేటు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తన ఎదుగుదలను ఓర్వలేక, రాజకీయంగా తలపడే ధైర్యం లేక కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మొదట్లో వీటిని తాను పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే సమాజంలో అది నిజమేనని భావన కలిగే ప్రమాదం ఉందని గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా పక్కా ప్రణాళిక ప్రకారంగా ఈ దుష్ప్రచారాన్ని విస్తరించారని ఆయన ఆరోపించారు. జీవితంలో నేను కనీసం ఒక సిగరెట్ కూడా తాగలేదు, అలాంటి నాపై డ్రగ్స్ తీసుకుంటున్నాను అంటూ నానా యాగి చేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేవలం డ్రగ్స్ ఆరోపణలే కాకుండా మరికొన్ని సంచలన లీకులతో బురద జల్లే ప్రయత్నం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని, అలాగే సినీ హీరోయిన్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను అంటూ అసత్య ప్రచారాలు సృష్టించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం సోషల్ మీడియాలో ఉండే అనమాక కార్యకర్తలే కాకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో అధికారంలో ఉన్న కొందరు మంత్రులు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం నాకు తీవ్ర బాధను కలిగించింది అని కూడా అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజల సమస్యలు, నిరుద్యోగ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించాల్సింది పోయి వ్యక్తి దూషణలకు, కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇవ్వడం విచారకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణల వల్ల ప్రజల్లో అనవసరపు అపోహలు పెరుగుతాయని, ఇది రాజకీయాల స్థాయిని దిగజారుస్తుందని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలు ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని కేటీఆర్ స్పష్టం చేశారు. సత్యానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయి. నిజం చివరి వరకు గెలుస్తుందనే నమ్మకం నాకు బలంగా ఉంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు ప్రచారాలను, పెయిడ్ ఆర్టికల్స్ ను గుడ్డిగా నమ్మకండి. వాటి వెనుక నిజాలను పరిశీలించాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రాజకీయాల పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.